హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 16 ఆఫ్ 69 డేస్ డైలీ బ్లాగ్ ఛాలెంజ్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే దొంగతనం చేస్తానికి దారాసాయి యాక్సిస్ బ్యాంక్కి వెళ్దామా, పోనీ ముత్తూట్ ఫైనాన్స్కి వెళ్దాం. ముత్తూట్ ఫైనాన్సే బెటర్ రా. ఒరే మళ్ళీ బంగారం నమ్ముకోవాలి, అక్కడ దొరికేస్తాం మళ్ళీ. ఇక్కడ ఆల్రెడీ లోపల ప్లాన్ వేసుకొని ముందు మనిషిని పంపించాను, ఎవడనుకున్నా గురువు గారిని. ఎండలో ఎందుకు రాసా ఇద్దా, మన కోసం ఏసీ రూమ్ పెట్టినప్పుడు ఇంత పెద్ద ఏసీ రూమ్ ఉండగా 2 ఏసీలు, మళ్ళీ ఏసీ వేయడానికి ఏమైందిరా మీకు? నేను బ్యాంక్ దొంగతనం చేయడానికి పంపిస్తే నువ్వేంటారు, నువ్వు ఏం చేస్తున్నావు గురు? అప్లికేషన్ పెడుతున్నావు దొంగతనం చేయాలి అని. పేమెంట్ అడుగుతున్నారు దొంగతనం చేయడానికి, దొంగతనం పర్మిషన్కి 6,000 రూపీస్ ప్రీపేమెంట్ చేయాలంట దొంగతనం చేయాలంటే. ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు, 6,000 కట్టాడు మా వాడు. రేపు పొద్దునకి షెడ్యూల్ ఇచ్చారు, రేపు పొద్దున 10 నుంచి 11 వరకు ఎంత దోచుకోవచ్చు అంట. దాని తర్వాత ఎక్స్ట్రా రూపాయి తీసినా మన మీద కేసు వేస్తానన్నారు. ఫామ్ ఫిల్అప్ చేసింది ఇడే కాబట్టి డైరెక్ట్ వచ్చేయచ్చు. బ్యాంకులోకి వెళ్ళి ఏం అడగాలి, అదే అండి ఈరోజు దొంగతనానికి అప్లికేషన్ ఇచ్చారు కదా దానికోసం వచ్చామని చెప్పేసి అడగాలి. సాయి సాయి హాయ్ సాయి సే హాయ్. సూపర్వైజర్లు ఏంటది, పెద్దవారి పర్యవేక్షణలో సాయిగాడు ఇప్పుడు ఇసుకేస్తున్నాడు. ఓనర్ గారు ముందే వెళ్తున్నారు, వెళ్ళి ఇసుక ఎలాంటి వేరే ఓనర్తో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరం ఏం మాట్లాడుకుంటున్నారు, మనం ఇక్కడ డైలాగులు ఇద్దామా? లేదు, సంభాషణ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అందుకే అదోళ్ళు I need that మామిడికాయ. వేర్ ఇస్ ఇట్? దేర్ ఇట్ ఈస్. అదిగో అక్కడ ఉంది, గోడ ఎక్కితే దొరుకుద్ది, గోడ ఎక్కితే దొరుకుద్ది. యా అదిగో इधर से गौड़ के तो उधर तेरे को हाथ में मिल जाएगा. ऐसे ऑलरेडी मेरा पास एक मामिडिकाय है, कच्चा है. उधर से నువ్వు ఎక్కుపై దట్ వన్ స్మాల్ వన్ ఓకే కోస్ ఫై. హాయ్ గాయ్స్, ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చెప్పండి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి. గాలి తిరుగుళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు నేల తిరుగుళ్ళు, నీటి తిరుగుళ్ళు. ఈ చెత్త అంతా దాటేసిన తర్వాత మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను, చూడండి. జస్ట్ ఎవరో క్యాంప్ వేసారు ఇక్కడ. ఏంటిది హౌస్, అయ్యి బాబు అంటే మక్కం పెట్టారు. మై గాడ్, అఫీషియల్స్ స్టే ఇది. టెంట్ హౌస్ అని అన్న, అది ఎలా ఉంది వ్యూ? చీకటి పడింది కదా, అంత తెలియదు. ఇదన్నమాట యాక్చువల్గా పైనుంచి దిగితే పాపా. ఇక్కడ అఫీషియల్గా టెంట్లు వేస్తారా ఏందమ్మా తెలియదు, అయినా పర్లేదు బాగా. సాయంత్రం కొంచెం ఇక్కడ కూర్చొని సేద తీరితే. ఐస్ వచ్చేసాం గోదావరి. మనం ఇప్పుడు చిన్న ఐలాండ్లో ఉన్నాం. ఐలాండే కదరా? మేము ఇప్పుడు ఐలాండ్లో ఉన్నాం. బోట్ వేసుకొస్తారు, మీరు నడుచుకుంటూ. బోట్ వేసుకొస్తారు, కాకపోతే మేము ఒరే ఇది ఏంటిది, అదేదో కాదు, మనకి శ్రీలంకకి మధ్యలో ఒక వారధి ఉంటది కదా, రామ్ సేతు లాగా ఇక్కడ ఏదో ఉంది గాయస్. అది ఇప్పుడు నడుస్తున్నాం గాయస్. అరే సాయి సేత్ సాయి కూడా రోజు వస్తున్నాడు ఇక్కడికి. అయితే హ్యాంగర్ కదా, శవాలు కాలుతారు చూడు, ఆ కమ్మలు అయ్యి
ఈడతో పోయాడంట. ఇదిగో నీళ్ళు. మా సాయిగడ ఎంత ఖాళీగా ఉన్నాడంటే అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి బ్రిడ్జ్లతో వేయటం. బాగుందా? నువ్వు నీ పర్సనల్ గా ఎంజాయ్ చేయి. పైన చంద్రుడు మాకైతే బాగా కనబడుతున్నాడు, మీకు లెన్స్ ఎలా కనబడుతున్నాడు దానిలో. కానీ బాగుందిరా. వేవ్స్ ఒకటి తక్కువ ఫ్రెండ్స్ దీనికి బీచ్కి. ఇంకా ముందుకెళ్తే ఫోన్ మునిగిపోద్ది ఫ్రెండ్స్. ఇంకా నువ్వు ముందుకు వెళ్ళక్కర్లేదు ఫ్రెండ్స్. ఫోన్ మునిగిపోద్ది ఫ్రెండ్స్. చేతిలో 40,000 ఫోన్ పెట్టుకొని తిరుగుతున్నాడు వీడు. దా అక్కడ పెట్టాము, గొట్లో పెట్టాము. గోదావరి మధ్యలో మామిడికాయ ముక్కలు, అందులో అక్కడ సురుసురుమనేలాగా మంట మంట. కలుపు, ఇంకా కలుపు, గిట్టి 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 ఇంకా కలుపు కలుపు. నన్నది ఇంకా ఓసారి కారం వీటికి సరిపోవట్లేదు. మొన్న పుచ్చకాయ మీద అక్కడ చిన్న చందమామ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సూర్యుడు ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఏది మరి కాదా? సూర్యుడరా ఎస్టీ బ్యాట్రిక్స్ ఏది బోర్డు కాదు కాదు, సెయింట్ ప్యాట్రిక్స్ కాదు అది. పని అంతా సెయింట్ ప్యాట్రిక్స్ కాదు, సూర్యుడు అయితే పైన అవుతుంది. అది ఎస్టీ బ్యాట్రిక్స్ ఏది, ఎస్టీ బ్యాట్రిక్స్ ఏది అవతల రావుల పనులు ఉంది. అది అవతల రాలిపోయి అంతది. అది గొట్టలోకి ఇచ్చినట్టు చూడండి ఫ్రెండ్స్. ఈ మూన్ బ్రో వెన్నెల బాగా వస్తుంది ఫ్రెండ్స్. సాయంత్రం అయితే ఇక్కడ వైట్ గా ఉంటుంది. మామూలుగా మీ దగ్గర డార్క్ పింకిష్ కలర్ లో కనబడుతుంది ఏమో, ఇక్కడైతే వైట్ గా కనబడుతుంది. తెల్లగా వస్తుంది. ఇక్కడ మా గురుగాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు ఫోన్ తోనే కూర్చుంటాడు. బొబ్బగాడు నీటిలో దిగుతామని చెప్పి షార్ట్ వేసుకుని వచ్చాడు. నేను కూడా పెద్ద ప్రిపేర్ అయ్యి వచ్చేసాను. ఈడో షార్ట్ వేసుకు వచ్చాడు. మా ప్లాన్ స్పాయిలర్ ఉన్నాడు కదా, ప్లాన్ స్పాయిలర్. నన్ను ఎక్కువ మొదలు పెట్టమంటారా? పెట్టుకో. మొన్న ఇక్కడ గోపిగడితో లుంగి బ్లాగ్ చేసింది. హాయ్ గాయ్స్, చిన్న పని ఉండి రావాలి పని వచ్చాము గాయ్స్. ఓకే బాయ్ గాయ్స్. ఓకే బుజ్మా హాయ్ చెప్పు. ఓకే బాయ్ గాయ్స్. జనరల్గా ఎవరైనా గాలి తిరిగితే ఇంట్లో వాళ్ళు తిడతారు. నేనేంటో ఇంట్లోకి వెళ్తే చాలు మా ఇంట్లో వాళ్ళే నన్ను గాలి తిరుగులు తిప్పుతారు. నేను ప్రశాంతంగా ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే నన్ను రమ్మంటున్నారు. దేనికి రా అంటే జస్ట్ తిరగడానికి. చూసారా, అదిరా అలా ఉండాలి ఇంట్లో వాళ్ళు అంటే. ఆ చందమా మిన్నాంచి నన్ను వదలట్లేదు. హాయ్ గాయ్స్, మనం క్యాబ్ షాపింగ్ వచ్చాం గాయ్స్. మీకు ఆప్షన్స్ చూపిస్తా, ఏది బాగుందో చెప్పండి. నా ఛానల్కి ఒక 200, 1000, 1500 సబ్స్క్రైబర్లు తెస్తే మీకు ఒక క్యాప్ గివ్ అవే ఇస్తా. నాకు టాయ్ స్టోర్ మొత్తంలో నచ్చంది ఏంటో తెలుసా మామ? స్పైడర్ మ్యాన్ టాయ్. ఎన్ని రకాలుగా చేయకూడదు అన్ని రకాలుగా చేస్తారు దాన్ని. ఎవడు ఇది స్పైడర్ మ్యానా? పాపం ఏంటి మామ, ఏం పాపం చేసాడు మామ? మిగతా వాళ్ళందరినీ బాగానే చేస్తారు. ఒక్క స్పైడర్ మ్యాన్ మాత్రమే షేప్ అవుట్ అయిపోతాడు. వెనకాల ఉండాల్సినవి ముందు ఉంటాయి, కళ్ళు ఎక్కడెక్కడో ఉంటాయి. కిడ్స్ స్టోర్లోకి వస్తే అది కిడ్స్కి మాత్రమే కాదు, తీసుకునే వాళ్ళకి బాగా పని చేస్తుంది. అది గుర్తుంది కదా, 1500 సబ్స్క్రైబర్లు చేస్తే మీకు ఇందులో ఒకటి గిఫ్ట్ ఇస్తా.
ఇంత దూరం వచ్చి మేఘాలస్సీలో ఐస్ క్రీమ్స్ తీసుకోకపోతే ఎలా? ఐస్ క్రీమ్స్ కాదు, పాప్ స్టిక్స్ తీసుకోకపోతే ఎలాగా? నిన్న చెప్పినట్టు ఈరోజు నేను అంత క్యాప్ అంత ఈజీగా తీసుకుంటానని ఎలా అనుకున్నారు? మళ్ళీ మోసపోయారా? నేను చెప్పానా షరతుగా తీసుకోవాలంటే నేను ముందు నిశ్చయించుకోవాలి, 10 రోజుల ముందు ప్లాన్ వేసుకోవాలని. ఇంత ఈజీగా మోసపోతే ఎలా మీరు? సరే, ఈ రోజుకి ఇంతే. గుడ్ నైట్.